కల్తీ నెయ్యికి కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది టీటీడీ. నెయ్యి కల్తీని గుర్తించే యంత్రాలను సమకూర్చుకుంది. జర్మన్ టెక్నాలజీ మిషన్స్ తో కల్తీకి చెక్ పెడతామని చెప్తున్నారు అధికారులు. భక్తులకు స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన ప్రసాదాలను అందిస్తామంటున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇంకా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు 70 లక్షలు వెచ్చించి 2 జర్మన్ టెక్నాలజీ యంత్రాలను కొనుగోలు చేసి టీటీడీకి విరాళంగా ఇచ్చింది. ఈ యంత్రాలను తిరుమల పిండిమరలోని టీటీడీ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు అధికారులు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీని 100% గుర్తించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయన్నారు టీటీడీ అధికారులు. శ్రీవారి ప్రసాదాలు, ఇతర అవసరాల కోసం రోజు 14,000 కేజీల నెయ్యిని వినియోగిస్తుంది టీటీడీ. ఏటా దాదాపు 5,000 టన్నుల నెయ్యిని కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం దాదాపు 200 కోట్ల ఖర్చు పెడుతోంది. గతంలో తిరుమలలోని ల్యాబ్ కు నెయ్యిని 100% పరీక్షించే సామర్థ్యం లేదని తెలిపారు అధికారులు. ల్యాబ్ లో ఉన్న యంత్రాలతో మాయిశ్చరైజ్డ్, కెమికల్ అనాలిసిస్, రిపోర్ట్ ఇండెక్స్ లాంటి ప్రాథమిక పరీక్షలు మాత్రమే చేయగలిగే సామర్థ్యం ఉందని నిపుణుల నివేదిక తేల్చడంతో టీటీడీ అత్యాధునిక టెక్నాలజీ గల పరికరాలతో ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ అధునాతన యంత్రాలతో కల్తీ నెయ్యిని ఇట్టే పసిగట్టొచ్చు అంటున్నారు టీటీడీ అధికారులు. నెయ్యి నమూనాలను పరీక్షించేందుకు ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ నిబంధనల ప్రకారం నెయ్యిని పూర్తి స్థాయిలో పరీక్షించే స్థాయి ఇప్పుడు టీటీడీ ల్యాబ్ కు చేరుకుంది.